హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మాఘమాసం రోజు వీడియో అన్నమాట. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే మేము యాక్చువల్లీ సంక్రాంతి పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, ఇక అక్కడ ఉన్నాము. ఇక నెక్స్ట్ సండే మాఘమాసం అన్నమాట. ఇక మా ఆడపడుచు వాళ్ళైతే ఇక ఎవ్రీ ఇయర్ మాఘమాసంకి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తారంట. ఇక అక్కడ కోడి కోస్తారంట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. ఇక మీరు ఎలాగో ఉన్నారనేసి అయితే ఇక మాకైతే కాల్ చేసిందన్నమాట, రండి అనేసి. ఇక సర్లే అనేసి ఇక మేము కూడా వెళ్ళినాం. ఇక ఆడపడుచులు పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉంటామా, ఇక మేమైతే ఫ్యామిలీతో అందరం కలిసి అయితే వెళ్ళినాం అనమాట. ఇక మా చిన్న యాక్చువల్లీ నాకు ముగ్గురు ఆడపడుచులు, చిన్న ఆడపడుచు అండ్ రెండో ఆడపడుచు ఇద్దరు వెళ్ళిరన్నమాట. ఇక మేమైతే ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక మా ఊరికి దగ్గరలో రత్నగిరిపల్లి అక్కడైతే ఎల్లమ్మ టెంపుల్ ఉందన్నమాట. ఇక మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళు దర్శనం చేసుకుని అంటే కోడిని అక్కడ కోసి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇక నేను వెళ్ళైతే ఇక వాళ్ళందరితో ఇక మాట్లాడుతున్నా. ఇక్కడైతే మా చిన్న ఆడపడుచు నాటుకోడి కోసిందన్నమాట. ఇక మా సెకండ్ ఆడపడుచు అయితే చికెన్ తీసుకొచ్చింది. ఇక మా మామయ్య అయితే ఇక ఈ విధంగా అయితే కట్ చేస్తున్నారు. ఇక నేను ఇక టైంకి అంటే వాళ్ళు కట్ చేసిన ఆ టైంకి వెళ్ళిన కాబట్టి ఇక నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అయితే ఇక్కడ సలవి చేస్తున్నాను అన్నమాట. అంటే కారిబొట్టి ఈ విధంగా అయితే చికెన్ సలవి చేస్తున్నా. అండ్ కర్రీ కూడా నేనే చేసిన నాటుకోడి కూర. మా సెకండ్ ఆడపడుచు అండ్ మేమిద్దరం కలిసి అయితే ఈ విధంగా అయితే వంట చేసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక వాళ్ళు ఇంటి దగ్గర నుంచే పసుపు అన్నం అండ్ మక్క రొట్టెలు చేసుకుని వచ్చారు. ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం పసుపుతో వండిన అన్నము అండ్ ఇక ఇందాక సలోయి చేసిన అని చెప్పిన కదా, సలోయి అండ్ నాటుకోడి కర్రీ అయితే అమ్మవారికి నైవేద్యంగా పెడతారన్నమాట. ఇక కళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి. ఇక కళ్ళు చూసి కూడా తీసుకెళ్ళినాం. ఇక ఈ విధంగా అయితే నేనైతే కుండలో కళ్ళు అయితే పోస్తాను. ఇక నిజంగా చెప్తున్నా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక నేను ఎప్పుడో ఒక పాప చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినా, ఇది ఇక రెండోసారి అన్నమాట వెళ్ళడం, సెకండ్ టైం. ఇక నాకైతే చాలా ఈసారి అయితే నిజంగా చాలా అంటే చాలా మధ్యలో అండ్ పెద్ద జాతరలాగానే జరుగుతుందన్నమాట. ఇక మేమైతే ఇక అక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది కలిసిరు. ఇక వాళ్ళు కూడా మమ్మల్ని మాకైతే తినడానికి రమ్మన్నారు. కానీ ఇక మేమైతే ఇక ఇక్కడనే టైం అయిపోయింది, ఎందుకంటే ఇద్దరు అక్కలు వచ్చారు కదా. ఇక అక్కడనే ఇక వంట అంతా కంప్లీట్ చేసుకొని ఈ విధంగా అయితే తింటున్నాం అన్నమాట అందరం కలిసి. అండ్ ఇక్కడైతే మేము తినేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక మా ఆడపడుచు వాళ్ళైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఈ విధంగా అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇక నిజంగా నేనైతే ఇక అందరినీ కొంచెం వీడియో తీయలేకపోయినా ఇక వెళ్ళేటప్పుడు అయితే కొంచెం వీడియో అయితే ఈ విధంగా క్యాప్చర్ చేసిన అన్నమాట. చాలామంది జనాలు ఉండే, నిజంగా చాలా బాగా జనాలు ఉండే. ఇక నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాప చిన్నగా వచ్చినప్పుడు అయితే అంత లేదన్నమాట. అండ్ అక్కడ ప్లేస్ కూడా అంటే క్లీనింగ్ కూడా అంత బాగాలేదు. ఇప్పుడైతే నిజంగా చాలా బాగుంది. అండ్ చాలామంది జనాలు కూడా వచ్చారు అన్నమాట. ఇక అక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ ఇక మా ఇంటికి వెళ్ళకుండా ఇక మా సెకండ్ ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. మా సెకండ్ ఆడపడుచు ఎప్పటి నుంచో అందరినీ ఫ్యామిలీతో రమ్మని అయితే చెప్తుంది. సరే ఈసారి ఇక మనం అందరం ఉన్నాం కదా అనేసి అయితే మేమందరం కలిసి ఇక అక్కడ దర్శనం అక్కడ తినేసి ఇక డైరెక్ట్ మా సెకండ్ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇక అక్కడ నుంచి అయితే అక్కడ వెళ్ళి ఇక అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఈ విధంగా అయితే బయట కూర్చొని మాట్లాడుతున్నాం అన్నమాట. ఇక మా ఆడపడుచు ఇక మేమందరం వచ్చినామనేసి ఇక ఆమె కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట.
ఇక ఇక్కడ కనిపిస్తుంది ఇది మా ఆడపడుచు ఆయన వాళ్ళ కొడుకు. ఇక ఇక్కడ నుంచి అయితే మా ఆడపడుచు సెకండ్ అండి. చాయ్ నేనే చేసిన. ఇక మా సెకండ్ ఆడపడుచుకైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనమాట. ఇక్కడ చూస్తారు కదా ఆమె ఇల్లు గుడిసెనే. ఇక ఇప్పుడైతే నిజంగా ఆమె ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఇల్లు కట్టించుకుంది. అసలు మేము వెళ్తూ ఉంటే చూడడానికి మా ఆడపడుచు అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఆమె ఆడపడుచుకి 2 కూతుర్లు 1 బాబు అన్నమాట. పెద్ద అమ్మాయికి పెళ్ళైంది. ఆ తర్వాత ఇల్లు కట్టించుకుందాం అనుకున్నారు వాళ్ళు. ఇక గవర్నమెంట్ నుంచి ఇల్లు వస్తే కట్టించుకుందాం అనే ప్లాన్లో ఉన్నారు. ఇక ఇప్పుడైతే 10 ఇయర్స్ తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇక ఇప్పుడైతే కట్టించుకున్నారు అన్నమాట. ఇక వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇక మొన్న 31st స్లాబ్ వేసిరు. ఇంకా పని అయితే ఉంది. ఇంకా ఒక 2-3 months అయితే పడుతుందంట వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి. ఇక ఇది మనిషి మా అల్లుడు కోరుకుంటూ తీసుకొచ్చింది కూడా కట్ చేసుకుంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్.